వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. హిందూపురం జిల్లా కేంద్రం వైసీపీ హయాంలో జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటు నుంచి వినిపిస్తున్న డిమాండ్ ఇది. దీనికోసం గతంలో పెద్ద ఉద్యమం కూడా నడిచింది. అయితే ఇప్పుడు కూటమి సర్కార్ మరోసారి కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాల మార్పునకి నోటిఫికేషన్ ఇవ్వడంతో హిందూపురం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మరి శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం మార్పు జరగనుందా? అన్నగారి ఇలాకా హిందూపురం జిల్లా కేంద్రం కావాలని నాడు ఎమ్మెల్యే బాలకృష్ణ నడిపిన ఉద్యమం ఫలించేనా, లేక ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలోనే జిల్లా కేంద్రం జిల్లాల పునర్విభజనతో పాటు జిల్లా కేంద్రాల మార్పు ఏపీలో కొత్త చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి అనంతలో హిందూపురం జిల్లా హెడ్ క్వార్టర్స్ పై జోరుగా చర్చ నడుస్తోంది. పుట్టపర్తిని కాదని హిందూపురంను శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంగా మార్చనున్నారా? తాజాగా జిల్లాల పునర్విభజన జరుగుతున్న తరుణంలో శ్రీ సత్యసాయి జిల్లాలో మార్పులు జరగనున్నాయా? హిందూపురం వాసుల చిరకాల వాంఛ నెరవేరుతుందా అన్న ఆసక్తి నెలకొంది. జిల్లాల పునర్విభజనకు సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు అధ్యయనం కోసం మంత్రుల ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. త్వరలోనే మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్న నేపథ్యంలో హిందూపురం జిల్లా కేంద్రం కావాలన్న డిమాండ్ మరోమారు తెరపైకి వస్తుంది. టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురం నుంచి ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు ప్రాతినిధ్యం వహించారు. తాజాగా ఆయన రాజకీయ వారసుడు నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2014లో హిందూపురం నుంచి బరిలో నిలిచిన బాలకృష్ణ 2019, 2024లోనూ విజయం సాధించి ఎమ్మెల్యేగా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 2022 ఏప్రిల్ 4న కొత్త జిల్లాలను అందుబాటులోకి తెచ్చింది. ఉమ్మడి అనంతపురం జిల్లాను రెండుగా విభజించి పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేశారు. అయితే నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి హిందూపురం జిల్లా కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని అప్పట్లో పురం వాసులు పెద్ద ఎత్తున ఉద్యమం నడిపారు. రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు, వ్యాపారులు, అన్ని వర్గాలు జిల్లా కేంద్రం అప్పట్లో ప్రతిపక్షం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ హిందూపురం జిల్లా కేంద్రం కావాలని ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పట్లో అనంతపురం కలెక్టర్తో పాటు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖలు రాశారు. పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంగా ఉన్న హిందూపురంనే జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేశారు. అప్పట్లో బాలయ్య అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేశారు. నగర పంచాయతీ స్థాయి పట్టణమైన పుట్టపర్తినే జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయటం, స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ స్థాయి కలిగిన హిందూపురంను పట్టించుకోకపోవడంతో పురంవాసులు తీవ్ర నిరాశకు గురైన అనంతరం కూడా చాలా రోజుల పాటు జిల్లా కేంద్రం సాధన పేరుతో ఉద్యమాలు కొనసాగాయి. టీడీపీ అధికారంలోకి వస్తే జిల్లా కేంద్రం ఖచ్చితంగా మారుతుందని అప్పట్లోనే ఆ పార్టీ నేతలు చెప్తూ వచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాల మార్పు, కొత్త మండలాల ఏర్పాటు, మార్పులు చేర్పుల ప్రక్రియకు తాజాగా కూటమి ప్రభుత్వం మరోసారి శ్రీకారం చుట్టడంతో హిందూపురం జిల్లా కేంద్రం కావటం ఖాయమని స్థానికులు చెబుతున్నారు. హిందూపురం పట్టణం బెంగళూరుకు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉండటం, ఇప్పటికే అన్ని విధాలుగా అభివృద్ధి చెంది ఉండటంతో ఖచ్చితంగా జిల్లా కేంద్రం అవుతుందన్న ప్రచారం జోరందుకుంది. ఎమ్మెల్యే బాలకృష్ణ ఖచ్చితంగా జిల్లా కేంద్రాన్ని తన పట్టణానికి మార్పిస్తారని ఆ పార్టీ నేతలు ఇప్పటికే హిందూపురంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూములకు రెక్కలొచ్చాయి. పూర్తిగా పడిపోయిన స్థిరాస్తి వ్యాపారం క్రమంగా పుంజుకుంటోంది. అయితే జిల్లా కేంద్రం ఏర్పాటుపై ఇప్పటివరకు ప్రభుత్వ పెద్దలతో పాటు ఎమ్మెల్యే బాలకృష్ణ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎక్కడా మాట మాత్రమైనా మాట్లాడటం లేదు. గతంలో ఏర్పడిన జిల్లా కేంద్రం పుట్టపర్తిలో ఇప్పటికే పరిపాలన కొనసాగుతోంది. జిల్లా కేంద్రంగా పుట్టపర్తిలో పలు సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు కొలువుదీరాయి. సత్యసాయి బాబా నిర్మించిన పలు భవంతులను ప్రభుత్వ కార్యక్రమాలకు వాడుకుంటున్నారు. 2022 ఏప్రిల్ 4 నుంచి పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా కొనసాగుతోంది. తాజాగా పుట్టపర్తి నుంచి జిల్లా కేంద్రాన్ని తరలించడం ప్రభుత్వానికి అంత ఈజీ కాదన్న చర్చ జరుగుతోంది. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న పుట్టపర్తికి ఎప్పటి నుంచో ప్రత్యేక గుర్తింపు ఉంది. పుట్టపర్తిలో ఇప్పటికే ఎయిర్పోర్ట్ ఉంది. రైల్వే రవాణా సౌకర్యం ఎంతో అభివృద్ధి చెందుతోంది. కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం జిల్లా కేంద్రం మార్పునకు చర్యలు తీసుకుంటుందా, పుట్టపర్తినే జిల్లా కేంద్రంగా కొనసాగించనుందా అన్నది వేచి చూడాలి.